వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మష్రూమ్ ఇంకా మటర్ పలావ్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు తొందరగా చెప్పేస్తాను. మొదటగా మనం ఇవన్నీ శుభ్రంగా అంటే దీనిపైన తోలంతా తీసేసి ఇలాంతా తీసేసి శుభ్రం కడిగి కట్ చేసుకుందాం. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్ద 2 టమాటాలు, ధనియా, పుదీనా, కరివేపాకు, హరిమిర్చి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసుకుందాం. మసాలా ఉంచి 2 ఇలాచి, ఒక పట్ట, ఒక 3 మొగ్గలు, కొంచెం జీలకర్ర నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేద్దాం. కొంచెం కరివేపాకు, హరిమిర్చి ఒక 2 3 బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేద్దాం. వీటిని ఈ మష్రూమ్స్ని బాగా నేను శుభ్రం చేసి కడిగి కొంచెం వేడి నీళ్ళు వేసేసుకున్నాను. కొంచెం ఎర్రగా వచ్చింది కదా, 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ధనియా, పుదీనా 2 వేసేసుకుందాం. వీటిని నేను ముందరే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా 1 స్పూన్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మటర్ వేసేద్దాము. ఈ మటరు నేను ఫ్రెష్గా మటర్ దొరుకుతున్నప్పుడు తీసి అంతా శుభ్రం తీసుకొని ఈ ఫ్రీజర్లో పెట్టుకున్నాను అన్నట్టు. ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా ఉంటాయి. వేసేద్దాం. అన్నీ వేసేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి 2 నిమిషాలు పక్కన నేను ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు తీసుకొని నానబెట్టేసుకున్నాను బియ్యము. ఇప్పుడు మష్రూమ్ వేసేద్దాము. అసలు మష్రూమ్ సబ్జీ చేద్దాం అనుకున్నా కానీ చాలా తక్కువ ఉంది. అందుకే ఇలా పలావ్ చేస్తే అందరు తినొచ్చని ఇలా చేసేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం. ఇప్పుడు మనం నీళ్ళు కానీ పోసేసుకుందాం. ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం నెయ్యిగా వేసుకుందాం కూడా. ఇప్పుడు కొంచెం 2-3 డ్రాప్స్ నిమ్మకాయ జ్యూస్ అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 స్టీమ్లు ఇద్దాము. కుక్కర్ 3 స్టీమ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం రైతా తయారు చేసుకుందాం. పెరుగులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ధనియా పత్తా, కొంచెం ఉప్పు. ఇది ఇంట్లో నేను జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. అది జీలకర్ర పౌడరు, కొంచెం చక్కెర. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తలేదు, ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి వేసినాను అనుకో ఆ పచ్చిమిర్చి అన్నీ మా బాబు ప్లేట్లో ఏరి పక్కన పెట్టి, అమ్మ ఇగో తీసుకొని 2 రోజు పులిహోరలు వేసుకొని రమ్మా అంటాడు. ఎందుకు వచ్చింది వేస్తలేదు. అందుకే ఎక్కువ కారం తినడు కాబట్టి అలా అంటాడు. అందుకే మనం పచ్చిమిర్చి ఎక్కువ వాడం. రైతా రెడీ. రైస్ కానీ అయిపోయింది, తీసేద్దాం. వావ్, సూపర్ వచ్చింది, సూపర్. ప్లేట్లోకి తీసేసుకుందాం. బిర్యానీ స్మెల్ వస్తుందండి. కొత్తలో నేను ఈ మష్రూమ్ చూసేటప్పుడు అస్సలు నచ్చేది కాదు నాకు. ఏంటిది నల్లగా ఉండి అని. కానీ సబ్జీ చేసుకుని ఒకరోజు తిన్న తర్వాత చాలా మంచి టేస్ట్, చాలా బాగుంది. అందుకే ఈరోజు ఇలా పలావ్ లాగా ట్రై చేసిన అన్నట్టు.
చాలా టేస్ట్ ఉంది. పలావ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. సూపర్ ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.